హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఎగ్ కర్రీకి నేను ఆల్రెడీ తాలింపు వేసేసాను. దాంట్లో ఏం వేయలేదు, కరివేపాకు అండ్ చిన్న ఆవాలు ఉంటాయి కదా అవి, దాని తర్వాత టమాటాలు ఒక ఎక్కువనే వేసుకున్నాము. టమోటా కర్రీలో ఎప్పుడే కానీ టమాటాలు అనేది ఎక్కువ ఉండాలి, అందుకని టమాటాలు ఎక్కువ వేసుకున్నాను. అవన్నీ కట్ చేసేస్తాను. సో కట్ చేసి తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే. అండ్ అక్కడ చూడండి, ఆ పక్క ఎగ్గు ఉడుకుతుంది. ఎగ్గు ఉడకబెట్టేస్తున్నాను. ఆ లోపల ఇంకా గ్రేవీ రెడీ చేసేసుకుందాం. దీంట్లో టమోటాస్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది కర్రీ. సో సింపుల్గా ఇలా మీరు కూడా ట్రై చేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అందరికీ హ్యాపీ సండే. అందరూ ఇవాళ సండే అందరూ నాన్ వెజ్ తప్పకుండా తెచ్చుకుంటారు కదా. మేమైతే ఇవాళ లేదు, నాకు డ్యూటీ ఉంది కదా. మధ్యాహ్నం వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే చేసేస్తున్నాను. 3 అయిపోతుంది వచ్చేసరికి, అందుకని ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. మళ్ళీ టైం అయిపోతుంది నాకు డ్యూటీకి. మార్నింగ్ 8 కంతా అక్కడ ఉండాలా. సో అందుకని నేను ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. కానీ నీట్గా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే విధంగా ఈజీ ప్రాసెస్ అన్నమాట. టమోటాలు వేసేస్తున్నాను. టమోటాలు ఎప్పుడూ ఎక్కువనే వేసుకోండి, మంచిగా ఉంటుంది. టమోటాలు వేసేసాం కదా. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఉప్పు వేస్తే ఏంట్రా అంటే మంచిగా కుక్
కుక్ అయిపోతుంది త్వరగా. ఒక స్పూన్ పెద్ద ఉప్పు వేస్తున్నానండి, పెద్ద ఉప్పు వేసుకోండి, టేస్ట్ ఉంటుంది. ఒక స్పూన్ అంతా. సాల్ట్ వేసుకున్నాం కదా. ఇది కొంచెం బాగా మగ్గాలి. తర్వాత పసుపు వేసుకుందాం దాంట్లోనే. ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను, కలుపుకున్నాము. ఇది కొంచెం బాగా మగ్గాలన్నమాట. నేను ఆల్రెడీ ఎగ్స్ పెట్టేసాను కాబట్టి త్వరగానే అయిపోతుంది. మీరు ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా కానీ సింపుల్ రెసిపీ, బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇది మనమేం కష్టపడే అవసరం ఏం లేదు. 15 మినిట్స్లో అయిపోతుంది. మనకి ఎగ్ రెడీగా ఉంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఏంటంటే ఎప్పుడే కానీ మనకు నచ్చినట్టు మనం చేసుకొని తినాలా. కదా, మనకు నచ్చినట్టు మనం చేసుకొని తినేది, బతికేదే దీనికోసం కదా. ఇది కొంచెం బాగా మగ్గాలి, మగ్గితేనే కూర అనేది టేస్ట్ వస్తుంది. చాలా ఈజీ రెసిపీ అండి, డెఫినెట్గా అందరూ ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే మనం చేసుకునే కర్రీస్ మనకు నచ్చేలాగా కాకుండా 10 మందికి నచ్చేలాగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనకు వచ్చినట్టు మనం చేసుకొని తింటే చాలు. సో నాకు వచ్చిన విధంగా నేను చేశాను. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే వెరీ సారీ. అండ్ దీంట్లో ఇంకా ఏమైనా వేయాలా లేదా అని చెప్పేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. చూసారా మంచిగా మగ్గిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనము దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం. అంతే, ఇంకా ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు. దీంట్లో పెరుగు కొద్దిగా వేసుకొని దీన్ని మనం మ్యూట్లో పెట్టుకున్నాము. ఓకే, టమోటాలంతా మంచిగా మగ్గిపోయింది. లైట్గా పెరుగు వేసు ఒక 1 స్పూన్ అంతా పెరుగు సరిపోతుంది. ఒక 1 స్పూన్ అంతా పెరుగు వేసుకోండి, మంచిగా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడే కానీ పెరుగు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు వేయాలి. లేదు అంటే అది ఏమంటారు, పగిలిపోతుంది పెరుగు. ఇలాగనమాట. చూసారా ఎంత చక్కగా ఎంత నీట్గా కనిపిస్తుందో మీకు. ఇంకా దగ్గర నుంచి చూడండి, గ్రేవీ అనేది చాలా చక్కగా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు ఉప్పు కారం వేసాం, అన్నీ వేసుకున్నాం కదా. దీంట్లో కారము, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసుకున్నాం. కారము నేను లిమిటెడ్గా చెప్పట్లేదండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇది మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు కూడా కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. ధనియాల పౌడర్ ఒక పెద్ద స్పూన్ అయితే 1.5 స్పూను. ఇది గరం మసాలా, ఆచి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ గరం మసాలా పౌడర్ ఉంటే ఆ గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇది కూడా హాఫ్ టేబుల్ స్పూన్. దీన్ని మంచిగా మిక్స్ చేసేస్తున్నాం. దీంట్లో మనం ఇది కొంచెం మగ్గాలి కాబట్టి కొద్దిగా లైట్గా వాటర్ వేసుకున్నాము. ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. నేను రైస్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఎగ్స్ అయితే రెడీ అయిపోయాయి. దాని ప్లేస్లో రైస్ పెట్టేస్తున్నాను. ఓకే, చూడండి ఎగ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఎగ్స్ స్మెల్ అయితే అద్దరిపోతుంది.
గ్రేవీ కావాలంటే గ్రేవీ ఎక్కువ వాటర్ ఎక్కువ వేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ వేసుకోండి. గ్రేవీ అవసరం లేదు, గట్టిగానే ఉంటే చాలు అనుకుంటే లైట్గా వాటర్ వేసుకోండి, సరిపోద్ది. నాకు ఇది 2 పూట్లకి కావాలి అని చెప్పేసి నేను మధ్యాహ్నానికి నైట్కి, ఇప్పుడు మధ్యాహ్నానికి ఇది కర్రీ రైసు, నైట్కి వచ్చేసి ఇదే కర్రీ అండ్ సంగటి చేసుకుంటాము. దాంట్లోకి లైట్గా ఏదో ఒక వేరే అదర్ కర్రీ చేసుకుంటాము. సో నాకు 2 పూటలు కావాలి కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. మీకు ఒక్క పూటకి అయితే గ్రేవీ తక్కువ వేసుకోండి, చాలా చక్కగా మంచిగా ఉంటుంది. చూసారు కదా, ఇది దీనికి మూత పెట్టేస్తాం ఒక 10 నిమిషాలు. వాటర్ పోసేసి రైట్. మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి.